వెల్కమ్ టు శివాజీ మ్యాథ్ హబ్. మనం ఆల్ కాంపిటేటివ్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ చూస్తున్నాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇందులో ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 at 10% per annum for 3 years. 8,000 రూపీస్కి 3 ఇయర్స్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం చాలా ఈజీ వేలో సాల్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 10% అని ఇచ్చారు. 10% కనుక మనం ఫ్రాక్షన్లో రాస్తే 10/100. చూడండి, 10/100. 10/100 మనం సింప్లిఫై చేసినట్లయితే 1/10 వస్తుంది. ఇక్కడ చూడండి, డెనామినేటర్లో మనకి 10 ఉంది, ఇక్కడ 3 ఇయర్స్ ఉన్నాయి. 3 ఇయర్స్ ఉండేటప్పుడు మనం ఈ ప్రిన్సిపల్ అనేది 10 క్యూబ్ కింద కన్సిడర్ చేయాలి. 2 ఇయర్స్ ఉంటే 10 స్క్వేరు, అలాగే 4 ఇయర్స్ ఉంటే 10/4 అట్లాగా మనం తీసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, 3 ఇయర్స్ కాబట్టి 10 క్యూబ్ తీసుకోండి. 10 క్యూబ్ ఎంత? 10 క్యూబ్ అనేది 1000. అంటే ప్రిన్సిపల్ అనేది మనం 1000 అనుకుందాం. ఇప్పుడు మనకి టోటల్గా ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. చూడండి, ఫస్ట్ ఇయర్, అలాగే సెకండ్ ఇయర్, అలాగే థర్డ్ ఇయర్. ఇక్కడ చూస్తే జాగ్రత్తగా 1/10 అంటే 10% ఆఫ్ 1000. అంటే 1000 ఇంటూ 1/10 చేస్తే మనకి ఏమొస్తుంది? 100 వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 100 వస్తుంది. అలాగే 1000 ఇంటూ 1/10 చేస్తే అగైన్ మళ్ళీ 100 వస్తుంది. అగైన్ 1000 ఇంటూ చూడండి 1/10, 1000 ఇంటూ 1/10 అంటే ఫస్ట్ ఇయర్కి 1000 ఇంటూ 1/10 చేస్తే 100, సెకండ్ ఇయర్కి 1000 ఇంటూ 1/10 చేస్తే 100, థర్డ్ ఇయర్ కూడా మనకి 100 అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తే జాగ్రత్తగా ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 100కి సెకండ్ ఇయర్కి ఈ 100 మీద 10% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అదే 100 మీద థర్డ్ ఇయర్కి 10% యాడ్ అవుతుంది. అంటే దీన్ని 1/10 మళ్ళీ చేసినట్లయితే 1/10 చేసినట్లయితే సెకండ్ ఇయర్కి అంటే 100/10 కాబట్టి 10 అనేది సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అదే 100 మీద మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా 10 అనేది యాడ్ అయింది. చూడండి, ఇక్కడ ఈ 100కి 10% రేట్ ఆఫ్ చెప్పిన అంటే 100 ఇంటూ 1/10 చేస్తే 10, అలాగే అదే 100కి థర్డ్ ఇయర్ కూడా 10. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 2 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఈ 100కి 1/10 చేస్తే 10 వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 100కి థర్డ్ ఇయర్కి 10 యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 10కి 1/10 చేసినట్లయితే 1 వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తంగా 100 + 100 + 100, 10 + 10 + 10 + 1, ఇది 1. సో మొత్తంగా ఎంత అయిందంటే 331. 331 అనేది ఈ 331 మొత్తంగా మనం తీసుకుంటే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుంటాం. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అయినట్లయితే ఈ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి 300 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మొత్తం ఇక్కడ వచ్చినటువంటి అన్ని వాల్యూస్ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 331 అయింది. అంటే 1000 కనుక ఒకవేళ ప్రిన్సిపల్ అయినట్లయితే 1000 కనుక ప్రిన్సిపల్ అయినట్లయితే 1000 కనుక ప్రిన్సిపల్ అయినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 331 అనేది రావడం జరిగింది. బట్ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ వాల్యూ ప్రిన్సిపల్ అనేది ఎంతంటే 8,000 కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ అనేది మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రిలేషన్ చూడండి, 1000 ఇంటూ 8 చేస్తే 1000 ఇంటూ 8 చేస్తే 8,000 వస్తుంది. కాబట్టి 331 ఇంటూ 8 చేసినట్లయితే మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, 8 1s 8, 8 3s 24, 2 ఉంటుంది. ఇదే 8 3s 24 + 2 26 అంటే 2,648 రూపీస్ అనేది ఇక్కడ 2,648 రూపీస్ అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది ఫర్ 8,000 at the rate of 10% per annum for 3 years. 3 సంవత్సరాలకి 10% చొప్పున 8,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 2,648 అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ క్వశ్చన్ నెంబర్ 7లో ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఆఫ్ మనీ at 5% per annum for 3 years is 6,305. Find the simple interest for the same sum at the same rate of interest for the same number of years అని ఇచ్చారు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ at 5%, కొంత సొమ్ము మీద 5% రేట్ చొప్పున
3 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 6,305 అయినట్లయితే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. దానికి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ సమ్ అదే ప్రిన్సిపల్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి. అదే నెంబర్ ఆఫ్ ఇయర్స్, అదే రేట్ పర్సంటేజ్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మరొకసారి చూడండి, ఇక్కడ 5%, 5% అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి 6,305 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years at the rate of 5% per annum. కొంత సొమ్ముకి అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో మనకు కావాలి. ఈ సొమ్ము అంటే ఈ ప్రిన్సిపల్ అనేది కూడా మనకి ఇవ్వలేదు, బట్ మనం దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చు చూడండి. చూడండి, 5% కెన్ బి రిటన్ యాజ్ 5/100. 5/100 మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు, 5 ones 5 20s, అంటే 1/20 అనేది మనకి ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది. మరి ఇక్కడ 3 years కాబట్టి 20కి క్యూబ్ తీసుకోవాలి. 2 years అయితే 20 స్క్వేర్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 20 క్యూబ్ తీసుకున్నట్లయితే 20 క్యూబ్ అనేది 8,000. 3 years కదా కావాలి మనకి. చూడండి, ఫస్ట్ ఇయర్, అలాగే ఇది సెకండ్ ఇయర్, అలాగే ఇది థర్డ్ ఇయర్ అనుకుందాం. ఇప్పుడు మనకి 1/20 అంటే 5% అంటే 1/20 చేయాలి. అంటే 1/20 ఇంటూ 8,000 చేయాలి. 1/20 ఇంటూ 8,000 చేయాలి. చూడండి, 1/20 ఇంటూ 8,000 చేసినట్లయితే 0 0 క్యాన్సిల్, 2 4s 8 అంటే 400 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఇయర్కి 400 అనేది యాడ్ అవుతుంది. అదే రేట్ చొప్పున సెకండ్ ఇయర్కి 400 యాడ్ అవుతుంది. అదే రేట్ చొప్పున థర్డ్ ఇయర్కి కూడా మనకి 400 యాడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చూసినట్లయితే ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 400కి సెకండ్ ఇయర్కి అగైన్ 5% యాడ్ అవుతుంది. థర్డ్ ఇయర్కి కూడా 5% యాడ్ అవుతుంది. దీనికి సెకండ్ ఇయర్కి 5% అంటే 1/20 చేయాలి. అంటే ఏమవుతుందంటే 1/20 ఇంటూ 400 చేయాలి. అంటే 0 0 క్యాన్సిల్, 2 20s. అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 400కి 5% అంటే ఎంత యాడ్ అవుతుంది, 20 యాడ్ అవుతుంది. మరి థర్డ్ ఇయర్ కూడా 20 యాడ్ అవుతుంది. ఓకే, నౌ ఈ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 2 వాల్యూస్కి థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. మరి 400కి 1/20 చేస్తే ఎంత వస్తుంది, 20 వస్తుంది. అలాగే ఈ 20కి కూడా 1/20 చేస్తే 1 వస్తుంది. అంటే చూడండి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ లైన్లో ఏదైతే ఉందో అది సింపుల్ ఇంట్రెస్ట్. మొత్తం అన్నీ కలిపి అంటే ఇవి కూడా తీసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి ఎంత అవుతుందంటే, చూడండి 400 400 400 1261 అంటే 1261 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 400 + 400 + 400 1200 అవుతుంది. ఇక్కడ మనకిచ్చిన క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు, 6,305 ఇచ్చారు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 1261 వచ్చింది. అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 1261 అనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 6,305కి ఈక్వల్. 6,305 అయినట్లయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు కాబట్టి 1200 అనేది ఏమవుతుందో కనుక్కోవాలి. ఇక్కడ మనం ఒకసారి చూడండి, దీన్ని ఇంటూ 5 చేసినట్లయితే 5 ones 5, 5 6 30, 0 3 ఉంటుంది. 5 2s 10 + 3 13, 1 ఉంటుంది. 5 ones 5 + 1 6 అంటే 1261 5 times కాబట్టి 1200 ఇంటూ 5 times చేసినట్లయితే 12 5 60 కాబట్టి ఇక్కడ 6,000 అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 6,000 అవుతుంది. రైట్ ఆన్సర్ అనేది 6,000 అనమాట. చూడండి, మనం ఎంత ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి.